ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బంగారం రుణం పైన తీసుకునే వారికి ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, అంటే లైక్ చేయండి. అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం మనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి అనగా గోల్డ్ లోన్ సంబంధించి బుధవారం మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. వీటి ప్రకారం పసిడి తనఖా ఏదైతే గోల్డ్ కనుక తనఖా పెట్టి ఇచ్చేటువంటి రుణాల విలువ కావచ్చు, ఆ పసిడి విలువ అనేది 75% కంటే అధికంగా ఉండరాదని చెప్పేసి బ్యాంకింగేతర సంస్థలు ఏదైతే మంజూరు చేసేటువంటి అన్ని పసిడి రుణాలు ఇది వర్తిస్తుందన్నమాట. ముతుడు కావచ్చు, ఇంకా ఇతర ప్రైవేట్ సంబంధించి ఏదైనా కూడా ఏ అవసరం కోసం మంజూరు చేస్తున్నామనే దానితో సంబంధం అనేది ఉండదు. 70% కంటే ఎక్కువగా అంటే ఎక్కువగా తీసుకోవద్దనమాట. వడ్డీ కావచ్చు ఏదైనా ఉన్నా కానీ బుల్లెట్ రీపేమెంట్ రుణాలకు సంబంధించి ఏదైతే గడువు సమయంలో అసలును బకాయిలు ఉంచే రుణాల విషయంలో కావచ్చు, ఈ రుణ విలువ నిష్పత్తిని మెచ్యూరిటీ సమయంలో రుణ స్వీకర్తకు చెల్లించి మొత్తంలో విలువను లెక్కించాలన్నమాట. ఆర్థిక సంస్థ మంజూరు చేసే రుణంతో లెక్కించరాదు. ఈ రుణం విషయంలో గరిష్ట పరిమితి 5 లక్షల వరకు అయితే ఉంటుందన్నమాట లోన్లు అనేది. సో ఈ మార్గదర్శకాలు వెండి ఆభరణాలు ఇచ్చే రుణాలకు కూడా వర్తిస్తుంది. ఇవన్నీ కూడా హామీ పెట్టిన ఆభరణం ఎవరిది అనే విషయంలో అనుమానాలు ఉంటే రుణం అయితే ఇవ్వకూడదు. ఒకవేళ వీళ్ళ కాదని చెప్పేసి డౌట్స్ ఉంటే ఇవ్వకూడదు అనమాట. కఠినతరం చేయాలి. కఠినతరం చేయడం లేదని చెప్పేసి పసిడి రుణాలు కఠినతరం చేయడం లేదని కేవలం హేతుబద్ధీకరిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా పేర్కొన్నారు. మే 12లోగా వీటిపైన సూచనలు ఇవ్వచ్చని తదుపరి తుది మార్గదర్శకాలు కూడా జారీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే ఇక్కడ రుణాలకు సంబంధించి తనఖా పెట్టిన విలువ అనేది 70% కంటే అధికంగా ఉండరాదనమాట అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని సవరణలు చేశారు, కొన్నిటిని గుడ్ న్యూస్ అయితే అందించారు. ఇరువైపుల పక్షాల రుణాలు ఇచ్చేవారు, రుణాలు తీసుకునే వారికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి.